ఉన్నాయి బంద్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి, దాన్ని పట్టించుకోరు. ధరలు పెంచిండ్రు, ఎప్పుడు లేనన్న ధరలు పెంచిండ్రు. ధరలు పెంచి ఇప్పుడు చాలా షాపులలో ఖమ్మంలో కానీ కొత్తగూడెం కానీ ఇటు గద్వాల వైపు కానీ వరంగల్ అర్బన్లో రూరల్లో కానీ ఎక్కడ కూడా మరి ఎంఆర్పి వైలేషన్ అమ్ముతున్నటువంటి దాన్ని పట్టుకోవట్లేదు. ఎంఆర్పి వైలేషన్ చేసి అమ్ముతున్నారు. ఒక వైన్ షాప్కు 10/10 ఉండాలి, 100 స్క్వేర్ ఓన్లీ ఉండాలి. ఎస్ఎఫ్టీ 10/10 రూమ్ మాత్రమే ఉండాలి, 100 స్క్వేర్ మీటర్ మాత్రమే ఉండాలి. కానీ ఇలా ఏ వైన్ షాప్లో కూడా 100 స్క్వేర్ మీటర్ కాదు, అర్ధ ఎకరము ఎకరము పెద్ద పెద్ద షెడ్లు వేసి బాజాప్తా ఒక పెద్ద బార్ మాదిరిగా జనతా బార్ మాదిరిగా నడుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని దాని మీద దృష్టి పెట్టింది. మీరు చెక్ చేయాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ వైన్ షాప్ల దగ్గర చిన్నపిల్లలకి ఏమైనా ఇస్తుండ్రా చూడాలి. వైన్ షాపులు అనేటివి ఏమైనా అభ్యంతరకమైన ప్రదేశంలో ఉన్నాయని చెక్ చేయాలి. వైన్ షాప్ దగ్గర విచ్చలవిడిగా అప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు పెట్టి తాపుతున్నా, లేకపోతే నామ్స్ ప్రకారం 10/10 ఉందని చూడాలా. ఎంఆర్పి వైలేషన్ ఏది ఉందని చూడాలా. ఏమైనా కల్తీ మద్యం మా షాపులు అమ్ముతుండ్రా లేదని చెక్ చేయాలి. రాష్ట్రంలో ఇంకేదైనా కల్తీ మద్యం తయారవుతుందా, మూటాలు ఉన్నాయని చూడాలా. ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా వస్తుందా అది చెక్ చేయాలి. కానీ బార్ షాపులలో డిస్టిలరీలలో పోయి ఎప్పుడో 3 నెలల తర్వాత జరిగిపోయేదానికి ఇప్పుడే ముడి సరికి ఉందా లేదా, తయారు కావడానికి మొత్తం స్టాక్ అవుతుందా లేదా, రెడీగా ఉండాలి, సరిపోయినంత ఉండాలి అని ప్రజలను తాపడానికి తాగడానికి సరిపోయేటువంటిది ఇది మీరు చూస్తున్నారు. కానీ రైతులను చూస్తలేరు, మిగతా వాళ్ళని చూడట్లేదు. మీరు చూడాల్సింది హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ మందులు కాదు, బీరీ విస్కీ మందులు కాదు. హాస్పిటల్లో మందు పారాసెటమాల్ ఉందా లేదా, క్రోసిన్ సిరప్ ఉందా లేదా, ఆక్సిజన్ ఉందా లేదా, ఐసీయూ బెడ్లలో ఏమైనా కొరత ఉందా. ఇట్లా సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి హాస్పిటల్ని చెక్ చేస్తే మేము సంతోషపడే వాళ్ళం. అగ్రికల్చర్ కమిషనర్ పోయి వ్యవసాయానికి సంబంధించిన చెక్ చేస్తే సంతోషపడే వాళ్ళం. హాస్టళ్లలో పోయి హాస్టళ్లలో సెక్రటరీ ప్రతి హాస్టల్